నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వానపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీతో పసుపుమయమైందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. వానపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సత్యానందరావు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వానపల్లి గ్రామం నుండి జనసేన తరపున సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన సిద్ధాబత్తుల సత్యనారాయణ మరియు ఇళ్ల కృష్ణార్జునరావు, వాసంశెట్టి ధనరాజు, అప్పారి పల్లంరాజు, రాయుడు రత్నంరాజు, పట్టా ధర్మరాజు, ముళ్ల రాంబాబు, మట్టపర్తి సుబ్రహ్మణ్యం, సిద్దుల పల్లంశెట్టి, నేదునూరు దొరబాబు, గనిశెట్టి సత్తిపండు, చవ్వాకుల వీరయ్య, అప్పారి రాజు, చీకరమిల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో 250 మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. వీరికి సత్యానందరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాల టీడీపీ నాయకులు, అలాగే వానపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు. సోదరులు సోదరిమణులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. వానపల్లి గ్రామం చాలా పెద్ద గ్రామం. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అపూర్వమైన ఆదరాభిమానాలు నేడు ఈ కార్యక్రమం సందర్భంగా నేను చూస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ప్రజలందరి నేను చూడడం జరిగింది. భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమం సందర్భంగా మేము ఇక్కడ రావడం, ఇక్కడ వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం, ఇది రేపు ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీకి నోకల్లో చెల్లిపోయేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. మొన్నటి వరకు భయభ్రాంతులతో ఉన్నటువంటి ప్రజానికం రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అంటే ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. వారు స్వేచ్ఛగా ఈనాడు బయటికి రావడానికి ధైర్యం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఈ అరాచక పాలనకి భయపడి మాట్లాడని ప్రజానీకం అంతా కూడా ఎన్నికల షెడ్యూల్ ముందుగా వారు స్వేచ్ఛగా ఈనాడు ఈ ప్రభుత్వ పరిపాలన మీద వారి యొక్క అసమ్మతిని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఉండకూడదు, ఈ ముఖ్యమంత్రి ఉండకూడదు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారనేది వానపల్లి గ్రామంలో నేటి ఈ కార్యక్రమాలే దానికి నిదర్శనం. ఈ చేరికలే దాన్ని అద్దం పడుతూ ఉన్నాయనేది తెలియజేస్తూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం విజయం ఖాయం, వైకాపా గల్లంతవడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.